అన్ని దానాల కంటే అన్నదానమే మిన్న అనేటువంటి నానుడిని రాష్ట్రంలోని కొన్ని దేవాలయాల్లో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఆధ్యాత్మికతను పంచుకోవడానికి వచ్చిన భక్తులకు మాత్రం ఈ అన్నప్రసాదం అందిస్తూ ఉన్నారు. ఇక గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎంతో ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా పేరున్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఎంతో కాలంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు మాత్రం ఆకలి తీరుస్తూ ఉన్నారు. ఉదయం 11 గంటలకే ఆలయం లోపల అన్నప్రసాదానికి సంబంధించిన టికెట్లు పంపిణీ చేస్తారు. ఆలయానికి ఈశాన్య వైపున సత్రంలో 12 గంటల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తుంటారు. రోజుకు సరాసరి 300 నుంచి 400 మంది భక్తులు ఎంతో తృప్తికరమైనటువంటి భోజనాన్ని తింటున్నారంటున్నారు ఆలయ అధికారులు. సెలవు దినాలు అంటే శని ఆదివారాలతో పాటు మరి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ఉత్సవ సమయాల్లో ఈ భక్తుల సంఖ్య బాగా పెరుగుతుందంటున్నారు. దేశంలోని ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే దిగువ సన్నిధి నుంచి ఎగువ సన్నిధి అంటే కొండపై వరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. అదేవిధంగా స్వామివారి అన్నదాన కార్యక్రమంలో హైజీనిక్ ఫుడ్ అందుబాటులో ఉండే విధంగా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. పవిత్రమైనటువంటి స్వామివారి ప్రసాదంగా భావించి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో రాజధాని ప్రాంతంలో రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తృతపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు భావిస్తూ ఉన్నారు. అంతా బాగుంది. భోజనం పరంగా అంతా బాగుంది. భోజనం వంటలు కానీ అమ్మరు కానీ మజ్జిగ కానీ అన్నీ బాగుంటాయి. భోజనం చేసిన వాళ్ళంతా తృప్తిగా భోజనం చేస్తారు. తృప్తిగా భోజనం చేశారు. మన రాజధానిలో ఉన్నాం కదండి, మన దేవాలయం కూడా పెద్దది కదా ఈ ఏరియాలో. ఇంకా ఏం సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది, సలహా చెప్పండి. ఇక్కడ భోజనానికి ఇంకొంచెం పెంచితే బాగుంటుంది సార్. దానికి వచ్చిన భక్తులకి ఇంకొంచెం పెంచితే బాగుంటుంది అనుకుంటున్నాను. అది స్వామివారి వాళ్ళు ఆఫీసర్లు వాళ్ళు ఇష్టం, అది ఇష్టం అనుకోండి. అయితే కొంచెం పెంచితే బాగుంటుంది ఇంకా భోజనానికి. భక్తులు విపరీతంగా వస్తున్నారు. పైన కింద దేవస్థానం తరపున సౌకర్యాలు అంతా బాగున్నాయి. కానీ ఏంటంటే విధి రోజుల కన్నా భక్తులు పర్వదనాలు కానీ ఇతరత్ర టైంలో కొంచెం ఎక్కువగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అనుగుణంగా గవర్నమెంట్ కూడా బడ్జెట్ పెంచి ఈ అన్నదానాన్ని కొంచెం ఎక్కువ శాతం అందరికీ అందుబాటులో అయ్యేలాగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన రీసెంట్గా లోకేష్ గారు గవర్నమెంట్ తరఫున ఉచిత బస్సు ప్రయోగించారు. అది చాలా సక్సెస్ అయింది. భక్తులకి చాలా సౌకర్యంగా ఉంది. చాలా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు. సర్వీస్ బాగుంది సార్. లోపలంతా వాళ్ళు ఇసుకోకుండా చక్కగా భక్తులకి ఒకరికి నలుగురు సేవ చేస్తున్నారు. భోజన వడ్డింపులే కానీ భోజనం పదార్థాలు అది కూరలు కానీ రైస్ కానీ చాలా చక్కగా బాగుంది. హోమ్ ఫుడ్ లాగా చక్కగా బాగుందండి.